అందరికీ ఒకే మార్గం ఎప్పుడూ లోకంలో నచ్చదు. అలా నచ్చవలసిన పని లేదు. అక్కడలాగే ఎందుకు రాముడు కూడా విష్ణువు యొక్క అవతారమే, కృష్ణుడు కూడా మహావిష్ణువు యొక్క అవతారమే. కొంతమంది కృష్ణుడి కంటే రాముడిని ఎక్కువ లైక్ చేస్తారు. ఏదో రేవు ఉండాలి కదా చెరువులో దిగటానికి. అలా మీ హృదయంలో ఉంటుంది జ్ఞాన గంగలో దిగటానికి, ఆ శాంతి గంగలో దిగటానికి ఏదో రేవు ఉండాలి. రాముడు ఒక రేవు, కృష్ణుడు ఒక రేవు. మీకు ఏ రేవు ఇష్టమైతే ఆ రేవులోంచి లోపలికి వెళ్ళాలి. బయటే ఉందండి అందరు, లోపల ఉందన్న సౌందర్యం అంతానే. అందాలు ఎన్ని అందాలు, లోపల సౌందర్యం అందాలు అన్ని లోపల ఉన్నాయి. మనం చూసే కళ్ళు ఉంటే బయట సౌందర్యం ఉంది, లోపల ఉంది సౌందర్యం. అందం అంతా లోపల ఉంది, బయట జ్ఞానం లోపల ఉంది, సౌందర్యం లోపల ఉంది, ఆనందం లోపల ఉంది. బయట ఏది లేదు, ఉన్నట్టు అనిపిస్తాం అంచెలు మనం వెతుకుతున్నాం. మనం ఎక్కడైతే శాంతి లేదు అక్కడ వెతుకుతున్నాం. ఉన్న చోట వెతకటం మానేశాం. ఇలా వేలాది జన్మలు పాడు చేసుకుని ఇప్పుడు ఇక్కడ చించినాడు వచ్చాం. వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతికితే దొరుకుతుంది. ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు, అక్కడ వెతకండి అని దొరుకుతాడు. తట్టండి, తెరవబడుతుంది. భగవంతుడు పొందడానికి మార్గాలు చాలా ఉన్నాయి. నీకు ఇష్టం అయితే ఈ నేను నువ్వు చెప్పేది నేను అంటున్నావు చూసావు, వాడెవడో విచారణ చేసుకోవచ్చు, వాడెవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ నేను అనేది ఒక తలంపు. నేను అంటున్నావు, అదొక తలంపు. ఆ తలంపుని ముస్తాబు కాదు చేయవలసింది. ఆ తలంపు నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ తలంపుని మనం అరగటం కాదు, ఆ తలంపు నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఆ నేనే తలంపులోంచి విడుదల పొందిన మరుక్షణంలో అభయస్థితిని పొందుతావు, మోక్ష స్థితిని పొందుతావు, భయరహితుడవుతావు, విషాదరహితుడవుతావు, శోకరహితుడవుతావు. నీ ముఖంలో ఎక్కడ విషాద రేఖలు కనపడవు.